వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. జోగి రమేష్ అరెస్టు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. గత కొద్దిసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వ్యాఖ్యలు మనం కానీ చూస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి అర్థమే మారిపోయిందట. అలాగే ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలైనా పనిచేస్తాయి, మేనిఫెస్టోలు అమలు చేయడంలో పాటు వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది. ప్రభుత్వమే నేర స్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తోంది. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఎస్, మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం వ్యవస్థలను గాలికి వదిలేసింది. వ్యవస్థలని ఎక్కడ గాలికి వదిలేసింది? ఇటీవల మనం చూసాం. తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అనేది నిన్న మనకు కనిపించింది. ఎందుకంటే ఒక పక్క అక్కడ ఉన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్లో కూర్చొని, ఆర్టీజీఎస్లో కూర్చొని నారా లోకేష్ ఏ విధంగా అన్ని వ్యవస్థల్ని కూడా ఏకీకృతం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి వరకు ఉండి అక్కడ ఏ విధంగా అందరూ అధికారులతోటి ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లారు. దాదాపు కోట్ల మందికి మెసేజ్లు పంపించారు, అలర్ట్ మెసేజ్లు పంపించారు. అలాగే కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. విద్యుత్తు ఎక్కడైనా సరే అంతరాయం కలిగితే వెంటనే వాటిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. లక్షల మందిని పునరావాస కేంద్రాలు తరలించడమే కాకుండా సమన్వయంతో అటు రెవెన్యూ కావచ్చు, అలాగే పోలీస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి అత్యవసర సేవలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు అన్న మాటలు ఏంటంటే వ్యవస్థలు గాలికి వదిలేస్తుంది అన్నారు. వ్యవస్థను గాలికి వదిలేస్తుంటే మొన్న వచ్చినటువంటి మెంతా తుఫాన్లో ఊహించినటువంటి నష్టం జరుగుండేది, ఊహించినటువంటి ప్రాణ నష్టం జరుగుండేది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, అనుభవంతో తీసుకున్నటువంటి చర్యలు కానీ పనిచేయకుండా కానీ ఉంటే, నిజంగా ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని కానీ ఉంటే, నిజంగా వ్యవస్థను కానీ నిర్వీర్యం చేసేసి వ్యవస్థను గాలికి వదిలేసి కానీ ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు లక్షలాది మందికి ప్రాణ నష్టం జరుగుండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ అవన్నీ కూడా జరగలేదు. అంటే వ్యవస్థలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ప్రభుత్వమే నేర స్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తోంది. అలాగే ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవు, అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవంట. ప్రభుత్వంలోని పెద్దలే ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడుతున్నారు. అవును, ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఎవరు పాల్పడ్డారు? ఇటీవల మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ల్యాండు, శాండు, మైను, వైను, సో దేన్ని తీసుకున్నా సరే అక్రమాలు ఎప్పుడు జరిగాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ స్థాయిలో జరిగాయి? అందరూ కూడా చూశారు కదా. అప్పుడు ల్యాండులని ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా 22A భూముల్ని, అలాగే ఏ విధంగా అసైన్మెంట్ భూముల్ని ఏ విధంగా లాక్కున్నారు, ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా నోటిఫై చేసినటువంటి భూములు ఏ విధంగా తీసుకున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాలనీల పేరుతోటి ఏ విధంగా రైతుల దగ్గర నుంచి భూముల్ని కాజేశారు, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు కదా. మరి శాండ్, ఇసుకని ఏ విధంగా తవ్వుకున్నారు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా నేర ప్రవృత్తి కలిగినటువంటి నాయకులంతా గతంలో ఉన్నారు, ఏ విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ కుమార్ దగ్గర నుంచి మనం తీసుకుంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, వీళ్ళంతా ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారు. వాళ్ళ నోట్లోంచి వచ్చినటువంటి మాటలు ఏ విధమైన మాటలు? అప్పుడేమో చాలా తీయగా, చాలా వినడానికి చాలా సుకుమారంగా ఉన్నాయా? లేవు కదా. సో అవన్నీ కూడా గత హయాంలో జరిగిన అన్నింటిని కూడా తీసుకొచ్చి ఇప్పుడేదో జరుగుతున్నాయనే ఎలూజినేషన్లో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుతో వీళ్ళ వికృత చేష్టలు, అంటే చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపంలోకి వెళ్ళిపోయిందంట. నకిలీ మద్యం తయారు చేసి అమ్మే బ్యాచ్ను పట్టుకున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా మా నేతలపై నెపాన్ని నెడుతున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి ప్రత్యక్ష ప్రమేయంపై సాక్ష్యాధారాలు ఉన్నాయి. టీడీపీ వాళ్ళ పాత్ర క్లియర్గా కనిపిస్తున్నా తిరిగి వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మాపై అనేక ఆధారరహిత ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే ఎవరు? సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే అమ్మ, అక్క, చెల్లి, తల్లి ఏమాత్రం కూడా సంబంధం తేడా లేకుండా తిట్టే వాళ్ళని సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటారా? సోషల్ మీడియా వారియర్స్ అంటారా? నిజంగా ప్రభుత్వం ఏదైనా సరే వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా వాటిని అడగొచ్చు, వాటి మీద నిలదీయచ్చు. కానీ ఏ విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మెసేజ్లు పెట్టారు, ఏ విధమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళని అరెస్టులు చేశారనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు విఘ్నులైనటువంటి రాజకీయ నాయకులు. మీరేదో కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు కాదు. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడంలో మీరు చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. మరి మీకు తెలుసు కదా ఎలాంటి పోస్టులు పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళ మీద అరెస్టులు చేశారనేది ఇక్కడ తెలుస్తుంది కదా. ఇంకో మాట అన్నారు మీరు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జయచంద్రారెడ్డి పాత్రకు లేదు. ఎస్, ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. మీరు ఎందుకు ఆ పార్టీని సస్పెండ్ చేయలేకపోతున్నారు? ఈ వ్యవహారాలు తెలిసిన వెంటనే ఎందుకని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదు?
ఇప్పుడు జోగి రమేష్ ఎందుకు సస్పెండ్ చేయలేదు, గతంలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారనమాట. ఆయన గోరంట్ల మాధవ్ చేశాడు, ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఇంకా చాలామంది మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడారు, పుట్టుకల గురించి మాట్లాడారు. మరి ఇలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. మరి ఆ రోజు మీరు కానీ చేస్తుంటే ఖచ్చితంగా కక్ష సాధింపులు అనుకోవచ్చు. ఇంకో మాట అన్నారు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నారు. మరి తప్పుడు కేసులు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను తిరుపతిలో జనసేన పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు వచ్చేసి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టబోయారని చెప్పేసి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టినటువంటి పరిస్థితి. అవి కేసులు అంటే అలాంటి కేసులు పెట్టి ఆ విధంగా వేధించడం అంటే అది. సో అవన్నీ అప్పట్లో జరిగినాయి, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే నిజంగా ఎవరైనా సరే తప్పుడుగా మాట్లాడినా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేసినా, తప్పుడు అంశాలను వ్యాప్తి చేసినా, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తతలకు దారితీసే విధంగా ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారా అప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అంతేగాని ఇదేదో కావాలని చెప్పేసి గతంలో జరిగినట్టు కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మద్యం షాపులు పొందిన టీడీపీ వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది. అసలు మద్యం గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా నాకు తెలియగలుగుతాను. ఎందుకంటే గతంలో ఏ విధంగా మద్యాన్ని తయారు చేశారు, మద్యాన్ని సరఫరా చేశారు, మద్యాన్ని విక్రయించారు మనందరికీ కూడా తెలుసు కదా. ఆ నెట్వర్క్ ఎలా బయటకు వచ్చిందో చూసాం కదా. నకిలీ మద్యంకి సంబంధించి ఎంతమంది అరెస్ట్ అయ్యారు చూసాం కదా. ఇంకా ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన జైల్లోనే ఉన్నాడు. అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇటీవల వాళ్ళ బెయిల్ మీద కూడా వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఒక ఎంపీ, ప్రస్తుత ఎంపీ ఆయన జైలుకి పోయి ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా జరిగినాయి కదా. మరి గతంలో జరిగినటువంటి వాటన్నిటిని కూడా ఇప్పుడేదో జరిగిపోతున్నాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అర్థం కావట్లేదు అనమాట. సో మాట్లాడేటువంటి సందర్భంలో వాస్తవాలు అంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలేమి అవివేకులు కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. నిజంగా మీ ప్రభుత్వంలో ఆ స్థాయిలో అంత అద్భుతమైనటువంటి పాలన అందించి, అంత అద్భుతమైన సంక్షేమం, అంత అద్భుతమైనటువంటి అభివృద్ధి మీరు చేస్తుంటే వై నాట్ 175 మేము చేసింది అద్భుతం అని మీరు ఎల్యూజనేషన్లో ఉన్నారు కాబట్టి 175 వస్తాయని చెప్పేసి చాలా ఆవేశపడిపోయారు, ఆశపడిపోయారు. కానీ ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారు కదా. మరి 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు అంటే మీ పాలన ఏంటి అనేది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఇక్కడ రెఫరెండం. సో కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మీరు 11 స్థానాలకే పరిమితం అయ్యారంటే మీ పాలన నచ్చలేదు, మీ పాలన సరిగా చేయలేదు, మీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి, అంతేకాకుండా శాంతి భద్రతలు క్షీణించిపోయాయి, దారుణంగా పడిపోయాయి. కాబట్టి మీకు ఆ స్థానాలు ఇచ్చారు. ఒకవేళ రేపు కూటమి కూడా అలాగే స్థానాలు కానీ వస్తే ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు, మీరు కొన్ని కోట్ చేస్తున్నారు కదా, ఈ అంశాలను కూడా నిజం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు రెఫరెండం ఎవరు? ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పే. సో ప్రజలు 2024 ఎలాంటి తీర్పిచ్చారు అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని కూడా మీరు కొన్ని చెప్తారనుకోండి, ఇవన్నీ కూడా ఈవీఎంల ద్వారా మేనేజ్ చేశారు అది ఇది అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే మనం గెలిస్తే ఏమో ప్రజా తీర్పు, ఓడిపోతే ఏమో ఈవీఎంల మహత్యం అని చెప్పేటువంటి పరిస్థితి. సో మాట్లాడేటప్పుడు కొంచెం చూసి ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారనే అంశాలను బట్టి మాట్లాడితే బాగుంటుంది. సో ఇది వాళ్ళ డిస్కస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.